ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా వివిధ సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ నగరంతో తెలంగాణ కూడా అభివృద్ధి సాధించిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్కు ప్రపంచ స్థాయి సంస్థలు భారీ పెట్టుబడులు వచ్చాయన్నారు. హైదరాబాద్కు పెట్టుబడులు రావడంలో బీఆర్ఎస్ గొప్పతనమేమీ లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉచిత బస్సు, సబ్సిడీ విద్యుత్ అమలు చేస్తున్నామన్నారు. 100% వాస్తవిక కోణంలో బడ్జెట్ను రూపొందించామన్నారు. తాము రూపొందిస్తున్న నూతన విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలవబోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసినా 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించలేని దుస్థితి నెలకొందన్నారు. పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. ఆ రెండు నీళ్లు అక్కడి నుంచి మిడ్ మానేరులోకి వచ్చి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కాకతీయ కెనాల్ కి లింక్ చేస్తే కాకతీయ కెనాల్ స్టేజ్ 2 పూర్తి చేసి ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుమలాపాలెం ఖమ్మంలో ఉన్నటువంటి కాలువ దొరికితే ఆ కాలువల ద్వారా నీళ్లు బారితే సూర్యాపేటకు వచ్చి ఇగో కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని చెప్తారు. శ్రీపాదెల్లంపల్లి నుంచి మిడ్ మానేరు నుంచి పోయటమే కాకుండా అవి సరిపోదేమని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి దాని నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చి కాకతీయ కెనాల్కి యాడ్ చేస్తే ఆ నీళ్లు బారుతా ఉంటే ఒక ఆయన పోతాడు పసుపు కుంకుమ అందులో వేస్తాడు. ఇగో ఈ నీళ్లు మేమే కట్టిన మా ద్వారా వచ్చాడు అని ఎవడో కట్టిన కాలువలు ఎవరో కట్టిన ప్రాజెక్టులు యాడ్ నుంచే నీళ్లు వస్తే వీళ్ళు పసుపు తీసుకొని వచ్చి అందులో వేసి మా ద్వారానే వస్తున్నాయి అంటారు. దాన్ని సూర్యాపేటలో సంబరాలు చేసుకుంటారు, లేకపోతే ఇంకా అక్కడే చేసుకుంటారు. అందుకే మేము ఆలోచన చేసాం. వచ్చిన తర్వాత అరే ఇన్ని కోట్లు దుర్వినియోగం తెచ్చుకుని రాష్ట్రం దీనికి మేము అర్థవంతంగా ప్రయారిటైజ్ చేసి మొదటి సంవత్సరంలో కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వటానికి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, లేకపోతే కొద్దిగా ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు నీళ్లు పారే ఉన్నాయి ప్రయారిటైజ్ చేసి వాటికి అనుగుణంగా